ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ పాఠశాలతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వేర్వేరుగా అధికారులు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మండల సమైక్య మహిళా సంఘం నాయకులకి తహసీల్దార్ వనజారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతుల్ని అందజేసిన అనంతరం మండలంలో ఉత్తమ బిఎల్ఓగా ఎంపికైన ఎస్ శారదాకి అవార్డు అందజేశారు. ఎంపీడీఓ సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో జరిగే కొన్ని అభ్యంతరాలను, సంఘటనలను వివరించారు. ఓటు వినియోగంలో కుల మత ప్రభావాలు పడనివ్వొద్దని అన్నారు. ఎన్నికల్లో ముందుకు డబ్బుకు మాత్రమే కాకుండా ఇతరత్ర ప్రలోభాలకి లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్ నమోదు చేయించుకొని ఓటు శాతం పెంచి దేశ భవిష్యత్తును ఓటుతో శాసించాలని ప్రోత్సహించారు. జాతీయ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు మరి ప్రతి ఎన్నికల్లో జరిగేటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు, కులము, మతము, ఇలాంటి సంఘటనలు, అలాగే మరి మందుకు, డబ్బులకు మనం లొంగకుండా ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు మరి నిర్భయంగా ఓటు వేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి ఓటు వేయాలని ఈ యొక్క ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు మనం జైపూర్ నా ఫోన్ కాదు ఇది కాదు